గీత కార్మిక కులాల వారికి గుడ్ న్యూస్ అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని గీత కార్మికుల కులాల వారికి 10% మద్యం దుకాణాలు కేటాయించేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, గామల్ల, కలాలి, శ్రీశయన, సెగిడి, గౌండ్ల, యాత, సొండి తదితర గీత కార్మికుల కులాల వారికి 340 షాపులు కేటాయించాలని నిర్ణయించారు. ఎక్సైజ్ శాఖపై మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా గీత కార్మికుల కులాల వారికి కేటాయించే మద్యం దుకాణాలకు సంబంధించి అధికారులకు సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదమైతే తెలిపారు. వాటి ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే ఒక వ్యక్తికి ఒకటే దుకాణం కేటాయిస్తారని, 2026 సెప్టెంబర్ 30 వరకు వాటి లైసెన్స్ కాలపరిమితి ఉంటుందని, వారం రోజుల్లో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. నూతన మద్యం విధానానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో లైసెన్సుదారులకు 20% మార్జిన్ చెల్లిస్తామని పేర్కొన్నప్పటికీ వారికి ప్రస్తుతం 10.5% మార్జినే గిట్టుబాటు అవుతూ ఉంది. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, మార్జిన్ మరింత పెంచాలని లైసెన్సుదారులు ఇటీవల ప్రభుత్వానికైతే విన్నవించారు. దీనిపై అధ్యయనం చేసిన ప్రభుత్వం తెలంగాణ తరహాలో 14% మార్జిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సమీక్షలో చంద్రబాబు గారు తాజాగా నిర్ణయం అయితే ప్రకటించారు. ఈ విధంగా ఎక్సైజ్ శాఖపై జరిపిన సమీక్షా సమావేశంలో గీత కార్మికుల కులాల వారికి దాదాపుగా 10% మద్యం దుకాణాలను కేటాయిస్తూ 10 రోజుల్లో జీవో జారీ కానుంది. ఈ క్రింది కులాల్లోని వారు ఎన్ని మద్యం దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఒకరికి ఒక మద్యం దుకాణం మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. ఈ విషయాన్ని గీత కార్మికుల కులాల వారు దృష్టిలో ఉంచుకుని మీ సంబంధిత పరిధిలో మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు దరఖాస్తు చేసుకుని మీకు కేటాయించిన విధంగా 10% మద్యం దుకాణాలకు సంబంధించి మీ వాటానైతే పొందవచ్చు.